కాళేశ్వరం ప్రాజెక్టు టీఎస్పీఎస్సీ ఘటనలపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నగర్ కర్నూలులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను రద్దు చేయాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బు, మద్యం వల్లే గెలిచాయని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. వీరోచితంగా పోరాడిన బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ సమాజం తరపు నుండి హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నది. మరి అదేవిధంగా బహంజీ కుమారి మాయావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వారి సహకారంతోనే ఈరోజు క్యాండిడేట్స్ వీరోచితంగా మరి అధికార బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ డబ్బు, మద్యం విపరీతంగా పంచినా కూడా ప్రజలందరూ కూడా మరి వాళ్ళ చేతనైనంత మేరకు బెదిరింపులకు లొంగకుండా బహుజన్ సమాజ్ పార్టీ మీద ప్రేమతో మరి చాలా ఓట్లు కూడా వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ విధంగా మరి అభ్యర్థులను నిలబెట్టాలి, అదేవిధంగా ప్రజల లోపలికి మళ్ళీ ఏ విధంగా పోవాలి, ప్రజలకు ఏ విధంగా వివరించాలి, ఏ విధంగా వాళ్ళు డబ్బును విపరీతంగా కుమరించి మరి మద్యాన్ని విపరీతంగా గుమ్మరించి ప్రజలను ఆ 2 రోజులు ఏ విధంగా ప్రలోభపెట్టి వాళ్ళను బానిసలుగా చేసుకుంటున్న విషయాన్ని ఏ విధంగా ప్రజల లోపలికి తీసుకుపోవాలనే విషయాల మీద ఈరోజు మరి చర్చించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది.